హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ 28. సో పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇయర్ అంతట్లో ఎప్పుడు పసుపు కుంకుమ పెట్టినా పెట్టకపోయినా కంపల్సరీ వినాయక చవితికి మాత్రం పసుపు కుంకుమ అయితే పెడతాము. పూజ అయిపోయిన తర్వాత వదిన వాళ్ళ ఇంటికి మేమే స్వయంగా వెళ్ళి శారీ లేదనుకుంటే బ్లౌజ్ పీస్ ఎంతో కొంత అమౌంట్ పెట్టి పెడతామన్నమాట. ఇంకా రోజు ఫుల్ వర్షము అయినా సరే ఆటో బుక్ చేసుకొని మరీ వెళ్ళి పెట్టాము. ఇంకా చిన్న వదిన వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం అదంతా చేసామన్నమాట. గాది గంప అని చెప్పి వినాయక చవితి రోజు అవి కుడుములతో పాటు చేస్తాము. అవి ఎంతమంది ఆడబడుచులు ఉంటే అంతమందికి చెయ్యాలి, అంతమందికి కంపల్సరీ ఇవ్వాలన్నమాట. ఇంకా అది ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంక ఈవినింగ్ కూడా పూజ చేసుకొని దీపం కొండెక్కిన తర్వాత వినాయకుడిని అయితే కదిపేసా అండి 3 సార్లు. ఇంకా తర్వాత రోజు అంటే థర్స్డే వినాయకుడి నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నాము. ఇంక ఈసారి అయితే 1 డేనే ఉంచామండి. ఎప్పుడు కూడా 5 డేస్ ఉంచేదాన్ని, కానీ కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల 1 డేలోనే తీసేయాల్సి వచ్చింది. ఇంకా పత్తిర్లు ఇవన్నీ కూడా చెరువులో కలపడానికి అయితే తీసేసాను. అండ్ మనం పాలికి కట్టుకున్న ఫ్రూట్స్ ఉంటాయి కదా, అవి మనం ఇంట్లోకి తినడానికి ఉంచుకోవచ్చు, లేదంటే ఎవరికన్నా ఇస్తే ఇవ్వచ్చు, మంచిది. అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి వినాయకుడిని అయితే తీసేస్తున్నాం అనమాట. మా బుడ్డతల్లి నడకొచ్చిన కాడ నుంచి ప్రతి వినాయక చవితికి అదే నెత్తి మీద పెట్టుకుని గుమ్మం దాకా తీసుకొచ్చిద్ది. అప్పుడంటే దానికి అంత ఊహ లేదు కాబట్టి నార్మల్గానే తీసుకొచ్చేసేది. కానీ ఈసారి ఊహ తెలిసింది కదండి, అసలు ఇంట్లోకి వినాయకుడు వచ్చిన కాడ నుండి ఆ వినాయకుడి బొమ్మ చూసి మురిసిపోతూనే ఉందన్నమాట. ముద్దులాడుతూనే ఉంది ఆ వినాయకుడి బొమ్మతో. సో అట్లాంటిది ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నామని చెప్పి ఏడుస్తుందనమాట, తీయొద్దని చెప్పి. అసలు వాళ్ళ డాడీ పట్టుకున్నా నేను పట్టుకున్నా అసలు ఊరుకోవట్లేదు అనమాట. కానీ ఇంకా తప్పదు కదండి, వన్స్ ఒక్కసారి వినాయకుడిని తీసుకొచ్చిన తర్వాత నిమజ్జనం చేయాల్సిందే కదా, ఇంకా తప్పనిసరి ఇంకా తీసుకురావాల్సి వచ్చిందనమాట. అక్కడ పక్కనే చెరువులో పత్తులు అవన్నీ అయితే కలిపేసామండి. అసలు అక్కడే వినాయకుడి నిమజ్జనం కూడా చేసుంటే బాగుండు అనిపించింది. ఎందుకనంటే ఎప్పుడు మేము ఐడిపిఎల్ లేక్లోనే నిమజ్జనం చేయడానికి వస్తాము. ఇక్కడ వాళ్ళకి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది. ఎందుకనంటే అక్కడ చిన్నగా పక్కన ఇంకొక చెరువులాగా పెడతారనమాట. అంటే జస్ట్ దాంట్లోకి వాటర్ ఫిల్ చేస్తారంతే. మనం దిగొచ్చు, దిగి దాంట్లోకి వినాయకుడిని నిమజ్జనం చేయొచ్చు. కానీ ఈసారి ఏం చేశారంటే దానికి లాక్ పెట్టేశారనమాట. లాక్ పెట్టి లోపల వేరే వాళ్ళు ఉండి ఇక్కడ నుండి అటు తీసుకుని అయితే వేస్తున్నారనమాట. పోనా వేసేది నార్మల్గా వేస్తున్నారా, ఇట్లా విసిరేస్తున్నారనమాట. సో ఇంక నేను అది చూసి నెమ్మదిగా వేస్తా అంటేనే ఇస్తాను, లేదంటే ఇవ్వను అని చెప్పంటే సరే నెమ్మదిగా వేస్తామని వెళ్ళి వేసి వచ్చి 116 ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సో అసలు మేమిద్దరం అయితే షాక్ అనమాట. ఏంటి 116 ఇవ్వడం ఏంటి, ఇటు నుంచి అటు ఒక అడిగేసి వినాయకుడిని నిమజ్జనం చేసినందుకు 116 ఇవ్వాలా అని చెప్పి షాక్ అయిపోయాము ఇంకా మేమైతే. సో అసలు దేవుడి దగ్గర కూడా ఎంత వ్యాపారం అంటే అంత వ్యాపారం అయిపోయిందండి. అదేదో తీస్తే మనమే వెళ్ళి వేసేసుకుంటాం కదా అని చెప్పి అనిపించింది. సో డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో ఏదైనా వాల్యూ అని చెప్పి అర్థమైంది నాకు. సో మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.